తక్కువ బడ్జెట్‌లో ఒక మంచి హౌస్ అయితే తీసుకొచ్చిన. ఇల్లు మాత్రం అద్దిరిపోయింది. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. హౌస్ ఎలా ఉందనేది మీకే అర్థమవుతుంది. అస్సలు మిస్ అవ్వకండి. మొత్తం 2 హౌసెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కనపడుతున్న స్ట్రైట్ హౌస్, దాని పక్కల కన్‌స్ట్రక్షన్ అవుతున్న హౌస్. మొత్తం 2 హౌసెస్ అయితే సేల్‌కున్నాయండి. ఫస్ట్ అయితే ఈ ఇంటి బడ్జెట్ అండ్ సైజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ఇంటి బడ్జెట్ వచ్చేసి 50 లాక్స్ అయితే చెప్తున్నారండి. పక్క హౌస్ కూడా సేమ్ ఒకటే ప్రైస్‌కి అయితే అమ్మేస్తున్నారు. డైరెక్ట్ సిట్టింగ్లో నెగోషియేషన్ అయితే ఉంటుంది. ఇక ఇంటి సైజ్ వచ్చేసి 21x45 అండి. మొత్తం 2.1 సెంట్స్లో అయితే ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఈ వీడియో మొత్తం చూశాక ఎవరికైనా ఈ ఇంటిని చూడాలనిపిస్తే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఆల్, వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి. అందరికీ నమస్కారం. మనం స్టార్ట్ చేసిన ఈ 30 days 30 ప్రాపర్టీస్ ఛాలెంజ్లో ఈ రోజు వచ్చేసి డే 18. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ ఇల్లు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీ తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో అయితే షేర్ చేసేసేయండి. మీకు ప్రాపర్టీ గురించి అప్డేట్స్ రావాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చూసి జాయిన్ అయిపోండి. అండ్ అలాగే షార్ట్ కంటెంట్ కోసం ఇన్స్టాగ్రామ్లో మన పేజ్ని ఫాలో అయిపోండి. రెగ్యులర్స్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అదే హౌస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎంట్రెన్స్లో మనం చూసుకున్నట్టయితే మెయిన్ డోర్ అయితే టేక్ డోర్ అయితే పెట్టించారు. ఇది వచ్చేసి రెడీమేడ్ టేక్. మెయిన్ డోర్ దగ్గర సేఫ్టీ కోసం సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టించారండి. పార్కింగ్ ఏరియా సైజ్ చెప్పలేదు కదా, సైజ్ వచ్చేసి 14.5x10 అయితే ఉంటుందండి. అండ్ అక్కడే వాష్ ఏరియా అయితే ఉంటుంది. మనం హాల్లోకి ఎంట్రీ కాగానే హాల్ చాలా స్పేసియస్ అయితే కనపడుతుంది. ఇక 2 bedrooms ఫేసింగ్ కూడా సేమ్ ఫేసింగ్ అయితే ఉంటాయి. పిఓపి డిజైన్ కూడా సింపుల్గా చాలా బాగుంది. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ఒక వాల్కి డిఫరెంట్ కలర్ అయితే వేయించారు విత్ టెక్స్చర్ డిజైన్తో. అద్దిరిపోయింది అది మాత్రం. టీవీ యూనిట్ కూడా సింపుల్గా చాలా బాగుందండి. ఈ టీవీ యూనిట్కి అండ్ సెల్ఫ్స్కి కబోర్డ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. కబోర్డ్ చేయించుకోవాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. చాలా తక్కువ బడ్జెట్లో అయితే కబోర్డ్ చేయిస్తాం. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా, ఎవరైనా మీ దగ్గర ప్రాపర్టీ ఉండి అదే ప్లేస్ ఉండి కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ బడ్జెట్లో చేస్తాం. అండ్ ఆల్సో మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే మన ఛానల్లో మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మన దగ్గర అవైలబుల్గా ఉండే ప్రాపర్టీస్ వచ్చేసి ల్యాండ్స్, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్, ప్లాట్స్ అండ్ ఆల్సో హౌసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మనం ఎంట్రీ అయ్యింది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11.5x9 అయితే ఉంటుంది. అండ్ డోర్ వచ్చేసి రెడీమేడ్ డోర్ వేయించారు. అండ్ వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ స్లైడ్ విండో అయితే పెట్టించారండి. ఇక్కడే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా స్టెప్స్ కింద అయితే వస్తుంది ఈ అటాచ్డ్ వాష్రూమ్. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే వస్తుంది. ఇంకా ట్యాప్స్, కమౌంట్స్ ఏవి అయితే ఇంకా సెటప్ అయితే చేయలేదు. అండ్ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు ఈ బెడ్రూమ్లో. సెల్ఫ్స్ కూడా సింపుల్గా చాలా బాగున్నాయి. హాల్లో కూడా వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ స్లైడ్ విండో అయితే పెట్టించారు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారు సెపరేట్గా. మనకి ఇక్కడే డిఫరెన్స్ అయితే కనపడుతుంది. ఈ డైనింగ్ ఏరియాని అనుకుని ఇంకో యూపీవీసీ స్లైడ్ విండో అయితే పెట్టించారు. ఇక్కడ కిచెన్ కూడా ఉంటుంది. కిచెన్ మాత్రం చాలా స్పేసియస్గా కనపడింది నాకైతే. ఈ టీవీ యూనిట్ పక్కనే ఉన్నది వచ్చేసి ఇంకో బెడ్రూము. ఇదే మాస్టర్ బెడ్రూమ్. ఇక మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. డోర్ వచ్చేసి 2 bedroomsలో కూడా డోర్ సేమ్ డోర్ అయితే పెట్టించారు. అండ్ పిఓపి డిజైన్ ఒక వాల్కి సపరేట్ కలర్ సేమ్ అయితే ఉంటుంది. ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12.5x9 అయితే ఉంటుంది. ఇంకా మనం హాల్ సైజ్ అయితే చెప్పలేదు. హాల్ సైజ్ వచ్చేసి 10x24 అయితే ఉంటుంది. ఈ సైజ్ వచ్చేసి 2 అండి. డైనింగ్ ఏరియా అండ్ హాల్ 2 కలుపుకొని అయితే 10x24 అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంతవరకు మన వీడియో చూసినట్టయితే మీకు ఈ వీడియో వర్త్ అనిపించినట్టే. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీ తీసుకున్న వాళ్ళంటే వాళ్ళకైతే వీడియో షేర్ చేసేసేయండి. ఈ కిచెన్లోనే అటాచ్డ్గా పూజ గది కూడా ఇచ్చారండి సింపుల్గా చిన్నగా. కిచెన్ సైజ్ వచ్చేసి 8x9 అయితే ఉంటుంది. అండ్ ఈ లాస్ట్లో వచ్చేసి వాష్ ఏరియా అయితే ఉంటుందండి. చాలా పెద్దగా అయితే ఉంటుంది. యాక్చువల్గా ఒక బెడ్రూమ్లో వాష్ ఏరియా పెట్టలేదు కాబట్టి బయట అయితే వాష్రూమ్ అయితే ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే కిచెన్ చాలా స్పేసియస్గా అయితే కనపడుతుంది. అండ్ చుట్టూ టైల్స్ అయితే వేయించారు. కబోర్డ్ చేయించుకుంటే మాత్రం అద్దిరిపోద్ది. పూజ గది కూడా చాలా సింపుల్గా చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్టయితే సంపు, బోరు 2 ఇక్కడే ఉంటాయండి. అండ్ చుట్టూ టైల్స్ అయితే వేయించారు. ఫ్లోరింగ్ కూడా టైల్స్ అయితే వేయించారండి. ఇక్కడే వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నా లేదు డైరెక్ట్ ఉతుక్కోవాలనుకున్న క్లాత్స్ ఎవరికైనా కానీ ఏ ఇబ్బంది లేకుండా ఈజీగా అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన వాష్రూమ్లో వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే వస్తుందండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక ఇంటి విషయానికి వస్తే ఇల్లు మాత్రం అద్దిరిపోయింది. ఈ ఇంటిని అస్సలు మిస్ అవ్వకండి. ఇక ఈ ఇంటి గురించి డీటెయిలింగ్గా తెలుసుకుంటే ఈ ఇంటి మెయిన్ ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్ అండి. ఫ్రంట్లో 25 feet రోడ్ అయితే ఉంటుంది. ఈ ఇంటికి సంపు, బోరు, అప్రూవల్ అన్నీ ఉన్నాయండి. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 21x45 వస్తుంది. మొత్తం 2.1 సెంట్స్లో అయితే ఉంటుంది. ఇక గజాల ప్రకారం అయితే 90 గజాలు అయితే వస్తుందండి.
ఈ ఇల్లు 100% వాస్తు ప్రకారంగా అయితే ఉంటుందండి. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 50 lakhs అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. అప్ టు 80% దాకా అయితే మనకైతే లోన్ అప్రూవల్ అవుతుంది. మీరు ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇల్లు మాత్రం అదిరిపోయింది. లొకేషన్ వచ్చేసి వాడాల నగర్, కల్లూరు మండల్, కర్నూలు జిల్లా. మీరు మీ ప్రాపర్టీని మన ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ బడ్జెట్లో అయితే ప్రమోట్ చేసిస్తాం. ఇది ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.